రియల్ ఎస్టేట్ రంగంలో వ్యక్తి అంటే కేవలం మీరు నేను మాత్రమే కాదు. రేరా చట్టం ప్రకారం సెక్షన్ 2 క్లాస్ జెడ్జీ సబ్ క్లాస్ 1 నుంచి 8 వరకు కింద వ్యక్తి అనే పదానికి చాలా పెద్ద అర్థం ఉంటుందన్నమాట. ఇందులో సామాన్య వ్యక్తులతో పాటు హిందూ అవిభక్త కుటుంబాలు హెచ్యుఎఫ్ అంటాం, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, రిజిస్టర్డ్ కంపెనీలు కూడా ఇందులో వస్తాయి అన్నమాట. మరియు పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కూడా భాగమే. అంతేకాకుండా లోకల్ అథారిటీలు, కోఆపరేటివ్ సొసైటీలు మరియు ప్రభుత్వం గుర్తించిన మరే ఇతర సంస్థలైన రేరా పరిధిలోకి వస్తాయన్నమాట. అంటే మీరు ఒక బిల్డర్తో డీల్ చేస్తున్నా లేదా సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నా వారు ఏ చట్టం కింద పర్సన్గానే, అంటే మన ఈ చట్టం కింద అన్నమాట పర్సన్గానే పరిగణించబడతారు. ఈ విషయం తెలియకపోతే రేపు లీగల్ సమస్యలు అంటే వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. అందుకే ఆస్తులు కొనే ముందు చట్టం ఏం చెప్తుందో తప్పకుండా తెలుసుకోండి.